గతంలో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా పుష్ప మానియా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు నెటిజన్లు తమకు నచ్చిన ఊహాగానాలను రాసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే 11 నెలల క్రితం రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పెట్టిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. పుష్ప ది రైజ్ చిత్రానికి కొనసాగింపుగా పుష్ప ది రూల్ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ది రూల్ కి కూడా కొనసాగింపు మూవీ ఉంటుందా అనే ఊహాగానాలు మొదలైన వేళ విజయ్ దేవరకొండ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది జనవరి 11న డైరెక్టర్ సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ విష్ చేస్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలు సుకుమార్ సార్, మీకు సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం ప్రాప్తించాలని కోరుకుంటున్నా. మీతో సినిమా చేయడానికి వెయిట్ చేస్తున్నా. లవ్ అండ్ హగ్స్. 2021 పుష్ప ది రైజ్, 2022 పుష్ప ది రోల్, 2023 పుష్ప 3 ది ర్యాంపేజ్ అంటూ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే పుష్ప 3 సినిమా ఉంటుంది అనే ఊహాగానాలకు బలం వచ్చింది. మరోవైపు పుష్ప చిత్రాలు ఇంత అద్భుతంగా రావటానికి బన్నీ మీదున్న ప్రేమే కారణం. మరో 3 ఏళ్లు సమయం ఇస్తే పుష్ప 3 కూడా తీస్తాను అని సోమవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ అన్నారు. అయితే పుష్ప 3 కూడా ఉంటుందనే విషయం చాన్నాళ్లుగా వైరల్ అవుతోంది. అది నిజం చేస్తూ తాజాగా ఓ ఫోటో బయటకొచ్చింది. ఈ సినిమాకి సౌండ్ ఇంజనీర్గా ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకొట్టి పనిచేశారు. ఆయన తన టీంతో కలిసి దిగిన ఫోటో వెనుక పుష్ప 3 టైటిల్ ఉంది. అందులో పుష్ప 3 ది ర్యాంపేజ్ అని ఉండటంతో పార్ట్ 2 చివరలో 3వ భాగానికి సంబంధించిన హింట్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 ది రోల్ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప 3కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు కొన్నాళ్ల కింద ట్రెండ్ అయ్యాయి. పార్ట్ 3 ఉంటుందని బెర్లిన్ ఫిల్మ్స్ ఫెస్టివల్ సందర్భంగా అల్లు అర్జున్ కూడా స్పష్టం చేశారు. అయితే పుష్ప 2 క్లైమాక్స్ లో పార్ట్ 3కి లీడ్ చేస్తూ కొన్ని సన్నివేశాలను చూపిస్తారట. పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే 2వ భాగం పూర్తయిన వెంటనే మాత్రం అది పట్టాలెక్కదని అంటున్నారు. 2-3 ఏళ్ల తర్వాతే పార్ట్ 3కి అవకాశం ఉందని చెబుతున్నారు.